హలో హలో వెల్కమ్ టు ఆర్ఎంఎస్. ఈరోజు మనం ఈనాడు సంబంధించిన తెలంగాణ వార్తలను చూద్దాం. ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరు, సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచ స్థాయి నగరాల్లోనే హైదరాబాద్ పోటీ, ఇక ఏడాదిలోనే అత్యధిక పెట్టుబడులు రాబట్టారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇక త్వరలో $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ తీర్చిదిద్దుతాను మేము ప్రకటించినప్పుడు అది ఆశ్చర్యం అని చాలా మంది అన్నారు. వారి అనుమానాలను పట్టుపంచాలు చేస్తూ మేము అధికారంలో వచ్చాక 2 సార్లు చేసి దావోస్ పర్యటనలో 40,000 కోట్లు అంటే రూపాయలు 1.78 లక్షల కోట్లు పెట్టుబడులు రాబట్టాం. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని త్వరలోనే అందుకుంటామంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణ పాటు హైదరాబాద్ మహానగరం దేశంలో అత్యంత వేగం అభివృద్ధి చెందుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇక ఏడాదిలోని రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి అత్యధిక పెట్టుబడులు రాబట్టాయని తెలిపారు. ఇక తెలంగాణ రైజింగ్ ఎవరు ఆకలేరని ఉద్ఘాటించారు. ఇక ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ మాదాపూర్ హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లో కాకుండా ప్రపంచ స్థాయి నగరాల్లో హైదరాబాద్ పోటీ పడుతుంది. ఈ విషయాన్ని నేను మొదట్లో ప్రస్తావించినప్పుడు అది ఏదో కళగా కొందరు కొట్టిపారేశారు. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, లైఫ్ సైన్సెస్, బయోటిక్, నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగంలో హైదరాబాద్ కేంద్ర ఆదరణగా మారిందని ఇప్పుడు ప్రపంచం మొత్తం అంగీకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తెలంగాణలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 150 వరకు స్థానాలు స్థాయి పెంపు రాష్ట్ర సర్కారు కసరత్తు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసుల వ్యవస్థ పటిష్టం చేసేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్త పోలీస్ స్టేషన్ పనులు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇక కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ఇక ట్రాఫిక్ స్థానాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనేది ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. అంటే త్వరలోనే ఇంకా 100 పోలీస్ స్టేషన్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నట్టు ఒక వార్త అనేది మనం చూస్తున్నాం. ఇక విద్యుత్ సంస్థలకు నిధులు ఎత్తిపోతలేవి. ఇక నత్తనడకన పాలమూరు రంగారెడ్డి కరెంట్ పనులు ఇక రూపాయలు 1,400 కోట్లు బిల్లులు పెండింగ్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి పథకం కోసం వద్ద నిర్మించిన 400 kV సబ్ స్టేషన్ ఆగిపోయినట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక స్థానికేతర కోట, ఇక తెలంగాణ వాసులకి ఏపీ విద్యార్థులకు పోటీ పడడానికి అవకాశం లేదు. ఇక 6 నుంచి 12 తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత గుర్తింపు, ఇక ఇంజనీరింగ్ తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సులను వర్తింపు. ఇక జియో 15 జారీ చేసినట్టు ఒక వార్త. అంటే ఇప్పుడు ఇక్కడ 6 నుంచి 12 తరగతి వరకు చదువు ఆధారంగా స్థానికత అనేది గుర్తిస్తారు. తర్వాత వాళ్లకు రిజర్వేషన్ అనేది ఉండడం జరుగుతుంది, సీట్ రిజర్వేషన్. ఇక మాజీ మంత్రులు అబద్ధాలు, ప్రాజెక్టులు సర్వనాశనం చేసింది ఘనత కేసీఆర్, హరీష్ రావుదే. ఇక కార్మికులను రక్షించేందుకు తీవ్ర శ్రమిస్తున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మాట్లాడుతున్నాం మంత్రి ఉత్తమ్ కుమార్, చిత్రంలో వంశీ, విహెచ్ తదితరులు అన్నట్టు వార్త చూస్తున్నాం. రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ఎస్ఎల్బీసీ టన్నుల్లో డివాటరింగ్ విద్యుత్ సదుపాయం కల్పించలేదని ఈ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి అబద్ధాల ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టు సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావు లేదని గురువారం ఆయన ఇక్కడ ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎంపీ విహెచ్ కలిసి విలేకరులతో మాట్లాడారు అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక ముఖ్యమంత్రి మీరా నేనా, మీరు చేతకాని నాని ఇతరులపై రుద్దుతారా, ఏ ప్రాజెక్టున అడ్డుకున్నారో నిరూపించండి, సీఎం వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక మొద్దు నిద్రలో ప్రభుత్వం సహాయక బృందాలు సమన్వయం చేయడంతో విఫలం. ఇక ఎస్ఎల్బీసీ సొరంగంలో 6 రోజులు తక్కేడు మట్టి తీయలేదు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక టన్నెల్ వద్ద క్యాంపు కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కలవడానికి అనుమతించకపోవడంతో వెనక జరిగిన హరీష్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇతరులు అన్నట్టు ఒక వార్తను చూస్తాం. ఇక 3 ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రశాంతంగా పోలింగ్, పట్టుభద్రుల నియోజకవర్గంలో 70%, 2 ఉపాధ్యాయుల స్థానాల్లో 90% పైగా ఓటు. ఇక వేతనపు జీవులకు కనీస బీమా ₹50,000 అన్నట్టు ఒక వార్తనే చూస్తున్నాం. ఇక ఈడీఎల్ఐ పథకాలు సవరణ నేడు ఈపీఎఫ్ లో సిబిటి ముందుకు ప్రతిపాదన అన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక బ్యారేజ్ లో నీటిని నింపమన్న నాటి ప్రభుత్వమే కాబట్టి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాలతో నిర్మాణం స్థానాలు మార్పు. ఇక బహిరంగ విచారణకు హాజరైన నల్ల వెంకటేశ్వర్లు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది కాళేశ్వరం సంబంధించిన కమిషన్ అనేది విచారిస్తుంది. సో కాళేశ్వరం కమిషన్ తెలిపిన విశ్రాంత ఈఎన్సీ వెంకటేశ్వర్లు మురళీధర్, వారితో పాటు మరో విశ్రాంత ఈఎన్సీ నరేందర్ రెడ్డి, గజ్వెల్ ఈఎన్సీ హరిరామ్ విచారించిన కమిషన్ ఇక పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారంటూ జస్టిస్ ఘోష్ ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది కమిషన్లపై. ఇది
ఈనాడు సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలని మనం ఈరోజు చూసినా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.